హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయనతో మాట్లాడు. హలో సార్, నమస్తే. నమస్తే బాబు. ఏంటి సార్, నంబర్ రాంబాబు గారు ఏంటి కామెంట్స్ పెట్టారు, ఒక ట్విట్టర్లో ఒక చిన్న కామెంట్ పెట్టారు మన పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు గారి మీద, లోకేష్ బాబు గారి మీద. ఏంటి సార్, దాన్ని ఎలా చూడొచ్చండి? నేను ఆయనకి కొంచెం ఉన్మాద స్థితిలో ఉన్నాడు అంటే అలాగా జగన్మోహన్ రెడ్డి నెట్టేశాడు అన్నమాట. ఈ రథసారథి నువ్వేనరా, ఎందుకంటే ఇప్పుడు నీలాగా ట్వీట్లు చేసేవాడు కానీ నీలాగా మాట్లాడేవాడు కానీ ఎవడూ లేడు అని అంబటి రాంబాబుని కాస్త ముడ్డిగిల్లు వదిలేసినట్టుగా ఉంది. ఆయన కళ్ళు తాగిన కోదిలాగా ఈయనేమో బస్సు మన రోడ్డు ఎక్కాయట. ఎవరు? లోకేష్ బాబు. వాడు పైచో పప్పుగాడు అన్నాడు. మరి ఇప్పుడు ఇప్పటికైనా ఆయన మారకపోయినట్టు ఈయన పప్పుగాడు అంటే ఆయన నాంబోదుగాడు అంటే తప్పే ఉంది. పప్పుగాడు రోడ్డు ఎక్కాడు, బాబు ఏమో బస్సు ఎక్కాడు, దత్తపుత్రుడు లారీ ఎక్కాడని చెప్పేసి. కానీ ఈ ముగ్గురు ఏమెక్కినప్పటికి కూడా అధిష్టానం కుర్చీ అధిష్టానం ఎక్కలేరు అన్నాడన్నమాట. అంటే గవర్నమెంట్ ఫామ్ చేయలేరని ఆయన ఉద్దేశం కావచ్చు. అధిష్టానం ఎక్కడం ఏంటి? కుర్చీ ఎక్కలేరని చెప్పాలి, లేదా సింహాసనం ఎక్కలేరని చెప్పాలి, లేదా ముఖ్యమంత్రి పదవి అధిష్ఠించలేరని చెప్పొచ్చు. కానీ సరే, మొత్తానికి ఏదో విధంగా పైత్యంగా మాట్లాడాడు. అంతవరకు మనం ఆయన్ని క్షమించవచ్చు. ఎవరో మాట్లాడించారు. అయితే ఇక్కడ లోకేష్ బాబు రోడ్డు ఎక్కిన తర్వాత ఫెయిల్ అయిపోలేదు నువ్వు వ్యంగ్యంగా మాట్లాడడానికి. రోడ్డు ఎక్కి దూసుకుపోతున్నాడు. రోడ్డు ఎక్కిన తర్వాత ప్రపంచం లోకేష్ని అర్థం చేసుకుంది, లోకేష్ ప్రపంచాన్ని అర్థం చేసుకున్నాడు. గనక ఆయన గురించి విమర్శించేటువంటి హక్కు లేదు. ఇప్పుడు నీ స్థాయి లోకేష్ బాబు స్థాయి కాదు. నువ్వేమైనా 1000 కిలోమీటర్లు నడిచావా? నువ్వేమైనా పాదయాత్ర చేసావా? ప్రజల సమస్యలు పట్టించుకున్నావా? కనుక నీకు ఆ స్థాయి లేదు, లోకేష్ బాబు స్థాయి లేదు. ఇకపోతే బస్సు యాత్ర ఇది తొలిసారి కాదు చేయడం. ఎవరు? మన చంద్రబాబు నాయుడు గారు బస్సు యాత్ర చేయడం తొలిసారి కాదు. అవసరం వచ్చినప్పుడల్లా చేస్తుంటారు. ప్రజల్ని చైతన్యం చేస్తుంటాడు, ప్రశ్నిస్తుంటాడు, గవర్నమెంట్లో ఉన్న లోపాలు చెప్తుంటాడు, తాను వచ్చినట్టయితే ఏ విధంగా సరిదిద్దుతాడో చెప్తుంటాడు. మరి ఇవన్నీ ఉన్నాయి. కనుక ఆయన కూడా నువ్వు అనే అర్హత లేదు, అన్నా ఏం అసలు పట్టదు మాట. ఇకపోతే దత్తపుత్రుడు అంటావు. ఎవడికి దత్తపుత్రుడు? ఎవరు చెప్పాడు దత్తపుత్రుడు అని? మీరందరూ చెత్తపుత్రులా లేకపోతే ఉత్తపుత్రులా, ఉత్తమ్ కుమారులా మీరు? అరే, అంటే మనిషిని ఎలాగ మానసికంగా దెబ్బతీయాలని చూసి అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు. కానీ జనసేన సైనికులందరూ పైగా పవన్ కళ్యాణ్ని ప్రేమించే వాళ్ళందరూ కూడా చెప్పులు చూపిస్తున్నారు. పక్క నీకు చెప్పులు చూపించి తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నారు. అది ఎందుకు దృష్టిలో పెట్టుకోవటం లేదు అంబటి రాంబాబు, అంబోతు రాంబాబు దృష్టిలో పెట్టుకోవటం లేదు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ విషయం దగ్గరికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్, మీరు రాజకీయ మేధావులు వీళ్ళందరూ ఆలోచించినటువంటిది ఏంటంటే ఏదో మామూలుగా వస్తాడు, ఏదో 10 సీట్లు తీసుకుంటాడు అనుకున్నారు తప్ప ఎంత ఉధృతంగా ప్రచారం నిర్వహిస్తాడు, ఈ ప్రచారానికి ఇంత ఉధృతంగా రెస్పాన్స్ వస్తుందని ఆయన కూడా ముందు ఊహించలేదు. చూసేసరికి ఎక్కడ జనప్రపంచనం, లక్షలాది మంది జనం, రూపాయి ఖర్చు పెట్టకుండా లక్షలాది మంది జనం రావడం అంటే ఈసారి మనం నమ్మవచ్చు. ఎందుకంటే రూపాయి ఖర్చు పెట్టకుండా వచ్చి మీటింగ్కి హాజరవుతున్నారంటే వాళ్ళు రూపాయిని ఆశించకుండా వచ్చి ఓట్లు వేస్తారనే నమ్మకం నాకు కలుగుతుంది. తర్వాత జనసేన పార్టీలో మహిళలు ప్రధానంగా చోటు చేసుకున్నారన్నమాట. మహిళలందరూ కూడా మాకు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ మీద నమ్మకం ఉంది. ఎందుకంటే తను కష్టార్జితం డబ్బు ప్రజలకు పంచిపెడుతున్నాడు. రెండవది ఏంటంటే తనకు త్యాగం చేశాడు. ఇల్లు, వాకిలి, పెళ్ళి, పిల్లల్ని, తన పదవిని, తన ఉద్యోగాన్ని, అంటే తన వృత్తిని అన్నింటినీ కూడా త్యాగం చేసి ప్రజల కోసం ఎండనక వాననక రాత్రనక పగలనక రోడ్డు మీద తిరుగుతున్నాడు. కనుక మహిళలు సింపతి బాగా పొందాడు.
కనుక ఈ అంబటి రాంబాబు తాలూ ట్వీట్ ఎలాగ ఉపయోగపడుతుందంటే, ఒక పిచ్చివాడు వాగుడు ఏదో అపస్మారక స్థితిలో వాగుతుంటే చూసారా ఉన్మాది, అలాగా అలా చూస్తారు. కానీ ఈ ట్వీట్ని ఎవడు ట్వీట్ చేశారంటే గుండెల్ని కదిలించాలి, ఏదైనా పునాదులు కదిలించాలి, అలాగ ఉండాలి. కానీ ట్వీట్ ఏంటి అర్థం లేని ట్వీట్. ఎందుకని సార్ ఇప్పుడు వీళ్ళు మాత్రం ఎన్నెన్నో చాలా కామెంట్స్ చేస్తున్నారు వీళ్ళందరి మీద, వీళ్ళ మీద చేసిన కామెంట్స్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు అంటారు వీళ్ళు? అంటే వాళ్ళకి అసలు ఏం లేదు. ఆంబోతు రాంబాబు అన్నప్పుడు కూడా బాధ లేదు. తర్వాత ఏమో వాడికి అసలు ఏం మంచి క్యారెక్టర్ ఉందా? ఎప్పుడైతే సంజన సుకన్య అన్నావో అప్పుడే రాజకీయ పార్టీల్లోంచి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పార్టీల నుంచి తొలగిపోయినట్టు లెక్క. నీతో కాంటెంపరీ హీరో ఒకడు ఉన్నాడు, అవంతి శ్రీనివాస్ అని చెప్పి. ఆయన కూడా ఒక అరగంట వచ్చి వెళ్ళిపోకూడదు అన్నాడు. ఆ దెబ్బతో ఆయన పదవిలోంచి పోయినట్టు అయిపోయింది కదా. దానికి జగన్మోహన్ రెడ్డి అవంతి శ్రీనివాసరావుని ఖాతరు చేయడు, అవంతి శ్రీనివాస్ ఏమో జగన్మోహన్ రెడ్డిని కూడా ఖాతరు చేయడు. ఎందుకంటే అవంతి శ్రీనివాస్ ఇండివిజువల్గా అంటే గెలిచేటువంటి అవకాశం ఉంది కనుక. నీకు ఒక గతి లేదు. నీకు ఇక గెలిచినట్టయితే పదవి వచ్చింది, ఓడిపోయినా జగన్మోహన్ రెడ్డి కాలు పట్టుకొని ఉండవలసిందే తప్ప నీకు ఇంకా వేరే మార్గం లేదు. నీకు ఇండివిజువల్ స్టేటస్ లేదు, ఇండివిజువల్గా పలుకుబడి లేదు. కనుక సత్యనపల్లిలో నేను ఎవడు నమ్మడు. తర్వాత నీకేం బాగా ఉమనైజరు నువ్వు, ఆడేది ఎక్కడుంటే అక్కడ ఉంటావు నువ్వు. అందుకే నువ్వు డ్యాన్సులు చేసావు. ఆ డ్యాన్సులు అందరూ విమర్శిస్తుంటారు, తప్పదు. నువ్వు ఉడుక్కుంటుంటే ఇంకా ఎక్కువ విమర్శిస్తుంటారు అన్నమాట. నువ్వు పార్టీకి ఏమైనా చేసావా? మరి ఇరిగేషన్ మినిస్టర్గా వచ్చిన తర్వాత పోలవరం కనీసం ఒక అంగుళం కదిలిందా? మరి ఏ ఉద్దేశంతో, ఏ హోదాతో నువ్వు మాట్లాడతావు? ఏమి చేసావు కనుక మాట్లాడతావు? నీ ప్రజలకు నువ్వేం మేలు చేసావు కనుక మాట్లాడతావు? అందువల్ల ఈ మాటలకి క్రెడిబిలిటీ ఉంటుంది సరే కదా. నీ మాటలు విని, నీ ట్వీట్లు విని అందరూ నవ్వుకుంటున్నారు. నీ ట్వీట్లకి వాళ్ళు దూసుకుపోతున్నారు. అదే సమాధానం. కొత్తగా సమాధానం చెప్పేది ఏముంది? పవన్ కళ్యాణ్ చెప్పాలా, చంద్రబాబు నాయుడు చెప్పాలా, లోకేష్ చెప్పాలా? వాళ్ళు ఎక్కడైనా ఫెయిల్ అయితే నీ ట్వీట్కి అర్థం ఉంటుంది. వాళ్ళు దూసుకుపోతున్న వాళ్ళు చూసుకొని నువ్వేదో ట్వీట్లు చేస్తే నీ పనిలేని ఏదో అంటారు చూసారా, పిల్లి తలకాయ గొరిగాడని చెప్పేసి అలాగుంటాయి ఈ ట్వీట్లు. మామూలుగా మనకి 2019 ఎలక్షన్స్ ముందర అంబట్రావు గారు కూతురు పెళ్ళయింది సార్. పెళ్ళి అయితే పవన్ కళ్యాణ్ గారిని పిలిస్తే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. అయినా కానీ ఎలా తిట్టబుద్ధి అవుతుంది సార్ అసలు వాళ్ళకి? ఎందుకని అలా మాట్లాడుతున్నారంట? అంటే అలాగే నడితే మరి పసుపు కుంగాలు ఇచ్చాడు, పట్టుచారు ఇచ్చాడు చిరంజీవి. మరి జోజోకి ఎలాంటి తిట్టబుద్ధి వేస్తుంది? అంటే నీతి నిజాయితీ ఏమి ఉండదంటారా సార్? అది నీతిలో ఫ్రెండ్షిప్ కానీ ఇప్పుడు ఎంతైనా కానీ, ఇప్పుడు ఎంత గొడవలు ఉన్నా ఏమున్నా కానీ ఒక ఇదిలో ఉన్నప్పుడు ఎందుకని అలా మాట్లాడుతున్నారంటారు? పిచ్చగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ. వాల్యూస్ లేవు అండి, నైతికత లేదు, అంటే విలువలు లేవు అన్నమాట. లేకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యామిలీతో ఎంత అటాచ్మెంట్ ఉంది. ఒక పక్క ఎవడు మన నాగబాబు గారు గుద్దు వదిలేశారు. ఈయన గుద్దాడు, ఆవిడ గుద్దింది. ఆ గుద్దడం ఒకళ్ళు గుద్దుకోవడం బాగా చూశారు జనాలు. అంత అటాచ్మెంట్తో ఉన్నోళ్ళు మరి ఈరోజు ఎలా నాగబాబును మాట్లాడుతుంది? ఎలా చిరంజీవి కూడా బ్రహ్మాండమైన రొమాన్స్ చేశాడు, ఇంటికి వస్తే బాగా ఆదరించాడు. మరి అలాంటి వాడు మాట్లాడడానికి ఎలాగా మనసొప్పుతుంది? పైగా పవన్ కళ్యాణ్ చూసినట్టయితే ఆయన సంపాదించింది కోట్ల రూపాయలు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి ఫ్యామిలీస్కి ఇచ్చాడు. ఆ కళ్ళ ముందు కనిపిస్తుండగా నువ్వు ప్రజల కోసం ఏం చేసావని అడిగిందంటే గుడ్డిదైనా ఉండాలి, చెవుడు ప్రపంచం అంటే ఏమిటి తెలియదే ఉండాలి, లేదా బ్లైండ్గా ఆడిపోసుకునే మనిషి అయినా ఉండాలి. అంతేగాని అలా ఎందుకు మాట్లాడుతుందంటే అర్థం లేదు. అమ్ముడుపోయారు వాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసి డబ్బు తింటున్నారు. ఆయన హయాంలో డబ్బు సంపాదించుకున్నారు, ఆయన హయాంలో ప్రాపర్టీలు సంపాదించుకున్నారు. వాళ్ళు సంపాదించుకున్న డబ్బులు మాట్లాడిస్తున్నాయి ఇప్పుడు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.